ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా వచ్చినటువంటి పెద్దలందరికీ అందరికి నమస్కారాలు. చాలా విషయాలు పెద్దలు ఇప్పుడే మాట్లాడడం జరిగింది. వారు లేకుంటే తెలంగాణ ఉద్యమమే లేదు, తెలంగాణ వచ్చేదే కాదు. ఎందుకంటే కేసీఆర్ గారు నరనరాన తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలని పూసగుచ్చినట్లు కేసీఆర్ గారు చెప్పి, నువ్వు తప్ప ఎవరు తెలంగాణ తేలేరు, ఎంతోమందిని చూశాను నేను. 69 ఉద్యమం నుంచి, అంతకుముందు ఉద్యమం నుంచి అన్ని రకాలుగా అన్ని ఉద్యమాలు చూసిన వ్యక్తిని నేను. నీ అంత పట్టుదల తెలంగాణ, నీ అంత కసి ఎవరికి లేదు, నువ్వే సాధించగలుగుతావు అని చెప్పి గట్టిగా చెప్పి తెలంగాణ జరుగుతున్న అన్యాయాన్ని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి జయశంకర్ సార్ గారు. ఈరోజు నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మూడు అనేటి ప్రధానం. ఈ మూడిటిపైన, నీళ్లకు జరుగుతున్న అన్యాయం పైన, నిధుల జరుగుతున్న అన్యాయం పైన, నియామకాల పైన, ఈ మూడిటిపైన తెలంగాణకి ఇక్కడ ఏం జరుగుతుంది పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే ఇప్పుడే కుడి కాలువకు కరెంటు బిల్లులు, ఆంధ్రకు పోయే కాలువలకేమో కరెంటు బిల్లులు కట్టేది లేదు, తెలంగాణకు వచ్చే కాలువలకు కరెంటు బిల్లు కడుతున్నారంటే ఎవరైనా గ్రహించిండ్రా? ఆనాడు ప్రభుత్వంలో మంత్రులు ఉన్నారు, అందరు ఉన్నారు, వ్యవస్థ ఉంది, అధికారులు ఉన్నారు. ఒక్కడైనా ఇన్ని సంవత్సరాలకు, ఎన్నో సంవత్సరాలైనా కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏర్పడి నాగార్జున సాగర్ కట్టి అన్ని సంవత్సరాలైనా కూడా ఒక్కరు కూడా గుర్తించలేదు, సోయి కూడా లేదు, అవగాహన కూడా లేదు. మరి కరెంటు బిల్లుల కానుంచి, నిధుల కానుంచి ఇక్కడ ఇన్కమ్ ఎంత ఉంది? ఆ రోజే చెప్పిండు తెలంగాణ వస్తే మిగులు బడ్జెట్ ఉంటుందని. మనము మిగులు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్లో కలిసినాం. డేరాలు వేసుకొని వాళ్ళకు టెంట్ హౌస్ల కింద సెక్రటరియట్లు ఉండే, సచివాలయాలు ఉండే, కర్నూలులో మనకు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉండే, మిగులు బడ్జెట్లో మనం కలుపుకున్నారు. మోసం ఇది, కలయికనే పెద్ద మోసం. మళ్ళీ తెలంగాణ వస్తే బ్రహ్మాండంగా డెవలప్ చేసుకుంటాం, మనకు నిధులు ఉంటాయని, నిధులు వస్తాయని చెప్పి నీళ్ళు ఎట్లా వాడుకోవాలి, నిధులు ఎట్లా వాడుకోవాలి, తెలంగాణ వచ్చిన తర్వాత ఏమేం చేయాలో ఈరోజు కేసీఆర్ గారు అమలు చేసినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టు కావచ్చు, ప్రతి ఒక్కటి ఆ రోజే వచ్చిన తర్వాత ఇట్లా చేసుకోవచ్చని మేము చాలా సందర్భాల్లో దేవిప్రసాద్ గారు, స్వామిగౌడ్ గారు, మేమందరం కూడా తెలంగాణ వచ్చిన తర్వాత హైయెస్ట్ శాలరీస్ ఇద్దాం, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ కట్టుకుంటాం అని మాట్లాడుతున్నప్పుడు మేము ఒకసారి అనుకునేది మొఖాలు చూసుకొని, అసలు రాష్ట్రమే రాలేదు, వస్తుందో రాదు, వచ్చిన తర్వాత ఎట్లా చేయాలని ప్లాన్ చేస్తున్నారు చూడు, నిజంగా సాధ్యమవుతుందా అనేటువంటి సందర్భాలు కూడా కళ్ళారు చూసినాం. మేమందరం స్వయంగా మేము 2005లో ఆగస్టులో ఇదే మంత్లో ఒకసారి మేము కలిసినప్పుడు, అధికారులకు సంఘం లేదు శ్రీనివాస్ గౌడ్ గారు, మీరు పెట్టండి. అప్పుడంటే ఎన్జిఓలు ఎక్కువ ఉండ్రి, టీచర్లు ఉండ్రి, ఇప్పుడు అధికారులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు, సంఘాన్ని పెట్టనిస్తలేరు, మీరు సంఘం పెట్టండి అన్నప్పుడు, అప్పటికే నేను 1997లోనే మున్సిపల్ 2 సంఘాలు, తెలంగాణ ఆంధ్ర 2 సంఘాలు ఏర్పాటు చేసి తెలంగాణ ప్రెసిడెంట్గా ఉన్నా. ఓన్లీ మున్సిపల్ శాఖకే పరిమితమై పనిచేస్తున్నది. కానీ సార్ వచ్చిన తర్వాత 16 GOP నాకు కొట్లాడుతూ జయశంకర్ గారి స్ఫూర్తితోనే తెలంగాణ గజిటెడ్ అధికారుల సంఘాన్ని స్థాపించి, మరి ఆ రోజు కూడా వారు చెప్పేది, తెలంగాణ ముసుగేసుకొని వస్తారు, తెలంగాణ ముసుగులో ఆంధ్రాని తెలంగాణను దోపిడీ చేస్తారు, మీరు జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. నేను 1972లోనే చనిపోయేవాడిని. ఒక బస్సు భువనగిరిలో బస్సు లేట్ అయినందుకు 52లో చనిపోయేవాడిని. భువనగిరిలో బస్సు ఎక్కేటప్పుడు కొద్దిగా లేట్ అయినందుకు బతికిపోయినా. ఎందుకంటే ఆ రోజు ముందు వరుసలో ఉండేది నేనే, ముందు నడిచేది నేనే. కాల్పు జరిగినప్పుడు 6-7 మంది చనిపోతే అందులో నేను ఒకనై ఉంటుంటే బతికినా. మరి ఇగో ఇవన్నీ కేసీఆర్ గారు చెప్పేది ఉందేమో కనుక బతికినా అని చెప్పినటువంటి వ్యక్తి. తెలంగాణ 9th డిసెంబర్ ప్రకటన, చిదంబరం గారు ఇచ్చే ప్రకటన కూడా వారు ఏం రాయాలని రాసినటువంటి పరిస్థితి. ఆ రోజు కేసీఆర్ గారి దీక్ష విరమణ చేసేటప్పుడు మేము పక్కపక్కలో ఉండి, సార్ వచ్చింది కానీ నిలబడుతుందా అంటే, వచ్చి జెండా ఎగరేసేంత వరకు భద్రం లేదు, ఏం చేస్తారో తెలియదని అనుకున్నట్లనే మళ్ళీ వచ్చిన ప్రకటన వెనక్కిపోవడం. మరి వారు శ్వాస ఉన్నంత వరకు నిస్వార్థంగా కుటుంబమే తెలంగాణగా, భార్య పిల్లలు ఏం లేకుండా టోటల్గా ఆయన జీవితాన్ని తెలంగాణకు అంకితం చేసి మరి
తెలంగాణ రావడంలో కేసీఆర్ గారికి ముందు నడవడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఈరోజు వారు లేకపోయినా వారి చరిత్ర అనేది వెలిగిపోయింది. సజీవంగా వారు లేకపోయినా వారి యొక్క ఆత్మ అనేది ఉంది. అందరం తలుచుకుంటాం. తెలంగాణ ఎక్కడ పోయినా కూడా సార్ ఎవరంటే జయశంకర్ సార్ అని ప్రతి జిల్లాలో ఆయన విగ్రహాలు లేనటువంటి జిల్లానే లేదు. ఆయన స్ఫూర్తితో ముందుకు పోవాలి. తెలంగాణ వచ్చిన తర్వాత ఏం డెవలప్ చేయాలని చెప్పిండు. వచ్చిన తర్వాత ఎట్లా మళ్ళీ తెలంగాణ అల్లకల్లోలం చేస్తారని కూడా ఆయన ముందే పసిగట్టి చెప్పిండు. ఆయనది అనుకున్నట్లనే ఏదో మనం చాలా సందర్భాలను చూస్తూ ఉంటాం. కనుక తెచ్చింది గొప్ప కాదు, నిలబెట్టుకోవాలి, ఇంకా ముందు కొనసాగాలి, తెలంగాణను కాపాడుకోవాలి. తెలంగాణ ప్రతిష్టను ఎవరు దెబ్బతీస్తున్నా వాడిని, తెలంగాణ ప్రతిష్టను, తెలంగాణకు ఎవరు అన్యాయం చేస్తున్నా ఎవరు వదిలిపెట్టద్దు. తెలంగాణ మూలాలున్న వ్యక్తే తెలంగాణకు సోయి ఉంటుంది తెలంగాణ మీద. ఇప్పటి కూడా రకరకాల ముసుగులు వచ్చి తెలంగాణను రకరకాల ఇబ్బంది పెట్టాలని కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కనుక ఆ రోజు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులకు మనం ఊహించని పరిస్థితి 2014 కన్నా తెలంగాణ రాకముందు వచ్చిన తర్వాత. కనుక ఇంకా మనకు చాలా బాధ్యత ఉంది, మనందరూ కూడా ఇంకా బాధ్యత ఉంది. అనుకోకుండా ప్రజలు ఏదో ఊహతో భ్రమలో ఇంకా ఎంతో పెద్ద ఆశతో ప్రభుత్వాన్ని అప్పచెప్పిన భవిష్యత్తు తెలంగాణ మళ్ళీ మనదే బాధ్యత. ఈ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత కేసీఆర్ గారి నాయకత్వం మనకే ఉంటుంది. కనుక మన అందరం కూడా ఓపికతో ఉండాలని, కసితో ఆ రోజులు ఎదురు చూస్తూ మన ప్రయత్నం మనం చేయాలని చెప్పని వారికి హృదయపూర్వకమైనటువంటి నివాళులు అర్పిస్తూ థ్యాంక్ యూ. జోహార్ జయశంకర్ సార్కి, జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్కి. పెద్దలు